పులి వారసుణ్ణి, ఇంత ధైర్యంగా ఉన్నవాణ్ణి, పైగా ఎంతో అందగాండి. అలాంటి నేను ఇష్టపడిన మరదలకి ఐ లవ్ యూ చెప్పలేక కష్టపడుతున్నాను. చచ్చ ఎంత పరువు తక్కువ. తెల్లారితే జానకి ఇక్కడికి వస్తుంది. నువ్వు చెప్పావా అని నన్ను అడుగుతుంది. చెప్పలేకపోయానంటే నీలాంటి చేతగాని వాడు, ఇంత పిరికివాడు ప్రేమించడం ఎందుకని నన్ను అవమానిస్తుంది. నేను తట్టుకోలేను. అందుకే ఈ క్షణమే కుముదకి నా మనసులో ఉన్న ప్రేమని చెప్పేసి రేపు జానకి రాగానే కుముద చేపట్టుకొని నేను ప్రేమించిన తననే, పెళ్లి చేసుకోబోయేది తననే, ఈ ఇంట్లో తొందరలో పెళ్లి బాజాలు మోగబోయేది మావే అని గట్టిగా చెప్పాలి. అంటే ముందు కుముదకు ఐ లవ్ యూ చెప్పాలి. చెప్తా. అమ్మ దొంగ, వలసొచ్చిన కొంగలాగా, వరదల్లో కొట్టుకొచ్చిన దొంగలాగా ఒంటరిగా ఇక్కడ నిలబడ్డావా? ఆహా, ఇదే మంచి సమయం. చుట్టూ ఎవరు లేరు, మధ్యలో అడ్డుగా బట్టలు కూడా లేవు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పేటప్పుడు నువ్వు నన్ను కొట్టినా నేను పడతాను, తర్వాత నిన్ను పడేస్తాను. నేను వస్తున్నా. కుముదా, అభి, బాబా, అభి, రే అభి, బాబా, రే అభి, బాబా. ఏం జరిగింది? ఏమో, నన్ను చూసి గట్టిగా అరచి పడిపోయాడు. ఏం జరిగిందిరా? భూమి, వెళ్ళి వాటర్ తీసుకురా. అభి, రే 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 అభి, రే అభి. ఇదిగో. దయ్యం 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 ఏయ్, దయ్యం 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 ఎక్కడుంది? ఎదురుగానే ఉంది. ఆపండి. ఏయ్, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు? అదేంటి బాబా, దయ్యాన్ని చూస్తుంటే అరవరా? నీకు భయమేయడం లేదా? ఏయ్, నన్ను దయ్యం అన్నావు అంటే పళ్ళు రాలిపోతాయి. అదేంటి, నువ్వు దయ్యానివి కాదా? రే ఇడియట్, తను కుముదా అని తెలుసు కూడా నువ్వు అలా అడుగుతావేంట్రా? నా మరదలు కుముదా అంటే వెన్నెల్లో ఉంటుందనుకున్నాను, కానీ ఇలా అమావాస్య చీకట్లో దెయ్యంలాగా మొహానికి ఏదో రాసుకుందానయ్యా. ఏయ్, ఇది షీట్ మాస్క్. ఇలా ఫేస్కి పెట్టుకుంటే ఫేస్ గ్లో వస్తుందని చదివాను, అందుకే ఫేస్ పై అప్లై చేసి ఇక్కడ నుంచున్నాను. దానికి నువ్వెందుకు భయపడ్డావు? అది సరే, తను ఇక్కడ ఒంటరిగా ఫేస్ ప్యాక్ వేసుకుని నుంచుంది, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? అమ్మో, ఇప్పుడు వీడికి విషయం చెప్పానంటే నన్ను మామూలు కొట్టడు. ఊరికే అన్నయ్య, నేను కూడా అలా చల్లగాలి కోసం అని అలా మెల్లగా వచ్చాను. ఈ రూపాన్ని చూసి అలా జడుచుకున్నాను అనమాట. కుముదా, నీలాగే బావ కూడా అప్పుడప్పుడు ఇలా మొహానికి ఏవేవో రాసుకుంటూ ఉంటాడు. సిటీలో ఉన్నప్పుడు 2-3 సార్లు నేను భయపడ్డాను. భూమి, ఇప్పుడు తను అడగలేదు కదా, నువ్వెందుకు చెప్తావు? రే చెప్పనివరా, ఆ రోజు తను భయపడి ఏం చేసిందో అది కూడా ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు అవన్నీ అవసరమా? అది గొప్పగా చెప్పుకోవడానికి మనం చేసిన యుద్ధమేం కాదు, ఈవిడ గారు డ్యామేజ్. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు ఆ విషయాలన్నీ వద్దు. ఏం పర్లేదు, చెప్పనివరా, చెప్పు. అదేంటంటే, ఒకరోజు అమ్మమ్మ నాకు జ్యూస్ ఇచ్చి బావకిచ్చిరా అని చెప్పింది. నేను మేడ మీదకి వెళ్ళాను. అప్పుడే చిన్నబావ మొహానికి ఏదో రాసుకుని నా వైపు తిరిగాడు. అంతే, దయ్యం అనుకుని చేతిలో ఉన్న జ్యూస్ బావ మొహం మీద కొట్టాను. బావా, దాంతో తను ఎంత ఏడ్చాడో తెలుసా? మొత్తం చెప్పేశావు కదా, అయిపోయింది కదా. ఇంక నువ్వు వెళ్తే నేను కూడా వెళ్తాను. ఏంటి, నువ్వు కూడా మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటావా? వీడి మొహం, వీడి అమ్మాయిలు పడడానికి అలా ఫేస్ ప్యాక్ వేసుకుంటాడు, కానీ ఇప్పుడు నీ మొహం చూసి వీడే పడిపోయాడు. పూర్ ఫెలో. అనుకుందొక్కటి, అయిందొక్కటి, పోల్తా కొట్టి ఇందులే బుల్బుల్ పిట్ట.
వచ్చి ఇంతసేపు అయింది, నాన్న మాత్రం ఇంకా రాలేదేంటి? ఆయన వస్తే ఆయనకి ఎన్నో విషయాలు చెప్పాలి. నాన్నా, ఏమా ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది నాన్న. మీరేంటి ఇంత ఆలస్యం చేశారు? సత్యనారాయణ స్వామి వ్రతం కదమ్మా, మొత్తం పూర్తయ్యేసరికి ఈ సమయం అయింది. ఆ, సరే నువ్వేమైనా తిన్నావా? నా సంగతి సరే, ముందు మీరు రండి. పదండి పదండి. ఏంటమ్మా? కూర్చోండి కూర్చోండి, ఇప్పుడు వస్తాను. సరే. నాన్నా, ఆ, రండి. ఏందమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఇంతకీ ఈ స్వీట్ ఎక్కడిది? నా ఫ్రెండ్ ఆదిత్య ఇచ్చారు. ఏంటమ్మా ఆ పిలుపు? ఆదిత్య అని? ఆయన చాలా పెద్దవారు, అదిగాక గొప్పవారు. ఆయన్ని ఆదిత్య బాబు గారు అనాలి, అంతేగాని ఫ్రెండ్ ఏంటి ఫ్రెండు? నాన్న, ఆయన జమీందారు కాబట్టి మీరు అలా పిలవండి. నేను మాత్రం ఫ్రెండ్ అని పిలుస్తాను. నేను అలా పిలిస్తేనే ఆయనకిష్టం. సరేనమ్మా, నీ ఇష్టం. ఇంతకీ స్వీట్లు ఎందుకు ఇచ్చారు? ఇన్నాళ్ళు ఎంతో బాధలో ఉన్న ఆయన ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. కూతురి మీద ఆయనకి ఎంత ప్రేముందో తెలుసా? నేను వెళ్ళిన ప్రతిసారి నా భూమి ఎలా ఉంది, నా భూమి ఏం చేస్తుంది అని అడుగుతూనే ఉంటారు. భూమి విషయాలు చెప్తుంటే ఆయన వింటూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అంతే కదమ్మా, తన కూతురు తన కళ్ళ ముందు లేదన్న బాధలో ఉన్న ఆయనకి కూతురు గురించి అన్ని విషయాలు తనకి చెప్తుంటే ఆనందం కాక మరేంటి చెప్పు? అంతేకాదు నాన్న, ఆయనకి భూమి అంటే ఎంత ఇష్టమో తెలుసా? నేనంటే నీకెంత ఇష్టమో ఆయనకి కూడా తన కూతురంటే అంతకు మించి ఇష్టం. ఆయనే కాదమ్మా, ప్రపంచంలో ప్రతి తండ్రి కూతుర్ని ఇష్టపడతాడు. చెప్పాను కదా, చిన్నప్పుడు అమ్మ మీద అభిమానం చూపిస్తారు. అదే ఆడపిల్ల పుడితే అమ్మలా చూసుకుంటారు. అవును నాన్న, ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకెంత గొప్పగా అనిపించింది తెలుసా? అందుకే ఆయనకు మాటిచ్చాను. అయ్యో, నాన్న, నువ్వేం చేస్తున్నావు? వద్దమ్మా వద్దమ్మా, ఆకు. మళ్ళీ ఆయనకి మాటిచ్చానంటున్నావు? కొంపతీసి ఇది ఏ గొడవకి దారి తీయదు కదా? నాన్న, ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడటం మానేయండి నాన్న. చూడమ్మా, నువ్వు ఎవరికైనా మాటిచ్చావు అంటే అది ఎన్ని మాటలకు దారి తీస్తుందో అని నాకు భయంగానే ఉంటుంది. అలిగింది చాలు, ముందు నువ్వు ఏ మాటిచ్చావో చెప్పు. ఆ తండ్రి కూతుళ్ళ బంధం చూశాక వాళ్ళని ఖచ్చితంగా కలిపి తీరుతాను. మీరేం భయపడకండి. నా చెల్లెలకి నేనున్నాను, తన గురించి నేను ఎంతవరకైనా వెళ్తాను అని ఆయనకి నేను మాటిచ్చాను నాన్న. నీకెందుకమ్మా ఆ విషయాలు? అదేంటి నాన్న అలా అంటావు? ఇంతవరకు తండ్రి కూతుళ్ళ బంధం గురించి అంత గొప్పగా చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, అది రెండు పెద్ద కుటుంబాల మధ్య సమస్య. ఇంతకు ముందరే నీకు చెప్పాను, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళ విషయాల్లో మనలాంటి వాళ్ళు తలదూరిస్తే అది మనకే అనర్థం. ఆ రుద్రాణి గారింటికి వెళ్లే ముందు కూడా నువ్విలాగే అన్నావు. వాళ్ళింటికి వెళ్ళాను, ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. అలాగే ఇది కూడా. ఏమీ జరగకపోతే ఆ దేవుడి దయ అనుకుందాం. కానీ ఏదైనా గొడవ జరిగితే, నీకు బాధ కలిగించే విషయం ఏదైనా జరిగితే ఈ గుండె తట్టుకోలేదమ్మా. దయచేసి నన్ను అర్థం చేసుకో. నాన్న, మీరు భయపడేలా ఏమీ జరగదు. చేసేది మంచి అయినప్పుడు దైవం కూడా సాయం చేస్తుంది. నేను ఒక బంధాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఆ రాముడి దయ, మీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేమీ కాదు. భోజనం వడ్డిస్తాను, రండి. శ్రీరామచంద్ర ప్రభు, నా కూతురు చేసేది మంచి అయినా దానికి మాత్రం ఎలాంటి చెడు రాకుండా నువ్వే కాపాడాలి. హే బ్రో, హలో. ఏంటి మళ్ళీ నీ కలలు రాని కల్లోకి వచ్చిందా? తన మొహం చూపించకుండా నిన్ను ఏడిపిస్తుందా? లేదురా, ఈ మధ్య తను నా కళ్ళ కనిపించడం లేదు. హ, ఇన్నాళ్ళు తన గురించి ఎక్కువగా ఊహించావు కాబట్టి నీకు కల్లో కనిపించేది. ఇప్పుడు మర్చిపోయి ఉంటావు, అందుకే మాయమైపోయి ఉంటుంది. రే అభి, ప్రతిదీ జోక్గా తీసుకుంటే నాకు చాలా కోపం అని నీకు తెలుసు కదా.
నేనిదేం జోక్గా చెప్పడం లేదన్నయ్య, సీరియస్గానే చెప్తున్నా. కళ అనేది మన ఊహల్ని బట్టే ఉంటుందని అందరూ చెప్పారు కదా. నిజమేరా, మన ఊహే కలగా వస్తుంది. కానీ కల్లో కూడా ఒక ఊహ వస్తూ ఉంటుంది. అదే ఊహించని సంఘటన అవుతుంది. తను పదే పదే కనిపించిందంటే నా ఊహల్లో ఏ అమ్మాయి లేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం నాకేదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టుంది. పోనీ ఫోన్ నెంబర్ కూడా మనకి తెలీదే, ఫోన్ చేసి మ్యాటర్ కనుక్కుందాం అంటే. ఏ నువ్వు సీరియస్ అవ్వకు బ్రో. కల్లో కనిపిస్తున్న అమ్మాయి గురించి నువ్వు వెతుకుతున్నావు కదా, తను ఎక్కడుందో తెలిస్తేనే కదా ఎవరినైనా అడిగి సాయం తీసుకోవడానికి. లేదురా, తను ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంది. అరే, ఎందుకంటే తను ఎన్నిసార్లు నా కల్లో కనిపించినా అదంతా మనకి బాగా తెలిసిన ప్రాంతంలో ఉన్న మనిషిలాగే అనిపిస్తుందిరా. రే, మన పొలాలు, మన చుట్టుపక్కల ప్లేసెస్లోనే తను నాకు కనిపిస్తుంది. అంటే తను మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. హోస్ అంతేనా? ఈ ముక్క నాకు ముందే చెప్పేసుంటే ఈ పాటికి నీ ఊహా సుందర్ దొరికేసి ఉండేది కదా. మీరిద్దరూ హ్యాపీగా 2 కప్పులు కాఫీ షేర్ చేసుకుని తాగుతూ సరదాగా కాఫీతో కబుర్లని 4 మాటలు చెప్పుకునేవారు కదా. ఏంట్రా వెటకారమా? కాదు బ్రో, నీ మీద మమకారం. నువ్వు ఇప్పుడు హింట్ ఇచ్చావు కదా, ఇక నీ ఊహా సుందరి మన ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఎలా? మన శివంగా ఉంది కదా, అదే బ్రో జానకి. తన సాయం తీసుకున్నావు అనుకో, అదే జరిగిపోతుంది. ఆ పొగరబోతు సాయం ఏం అవసరం లేదు బ్రో. బాగా ఆలోచించుకో, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు జానకిని గాడిద అంటున్నావా? ఓకే ఓకే. నాకు జానకి మీద అలాంటి అభిప్రాయం లేదు, కానీ నీకు సాయం కావాలంటే నువ్వు అలా ఆనుకో, నీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పా. సర్లే, బాగానే ఉంది. కానీ తనకు ఆ అమ్మాయి ఎలా తెలుస్తుంది? బ్రో, తనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసు. మనం నీ కల్లోకి వచ్చే అమ్మాయి గురించి కొన్ని పోలికలు చెప్పామనుకో, ఇదిగో తను మా ఎదురింట్లోనే ఉంది, మా వెనక వీధిలోనే ఉంది, మా గుడికి వస్తూ ఉంటుందని చెప్పేస్తుంది. ఎందుకంటే జానకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మొత్తం ఆ అమ్మాయి డీటెయిల్స్ మనం చెప్తే ఆ అమ్మాయిని పట్టుకొని నీ ముందు నిలబడుతుంది. అప్పుడు నువ్వు జానకో థ్యాంక్స్ చెప్పి నా వైపు చూసి, ఒరే అభి, తమ్ముడు పుట్టినప్పుడు కాదురా, పెరిగిలా సాయం చేసినప్పుడేరా నీ మీదున్న మమకారం ఆకాశాన్ని తాకుతుందని నా గురించి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తావు. దాంతో నేను కన్నీళ్లు పెట్టుకుని తుడుచుకోకుండా, అరే అనయ్య, నీ తమ్ముడుగా పుట్టినందుకు నీకు సాయం చేయడం నా బాధ్యత, ఇట్స్ మై డ్యూటీ అని సింపుల్గా చెప్తా. ఓహో, అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుందమ్మా నీకు? ఏమనిపించడం? అదేరా, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగడంతా వాగాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? అంటావురా అంటావు, నాకు తెలుసు. కానీ నేను చెప్పేది జరిగితే అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఈ తమ్ముడు పవర్ ఏంటో. ఆ జానకిని హెల్ప్ అడగాలంటేనే చిరాగ్గా ఉందిరా నాకు. నువ్వు ఇలా ప్రతిదానికి చిరాకు పడ్డావు అనుకో, భూమికి నీకు తేడా ఉండదు. కాకపోతే భూమికి భయం, నీకు చిరాకు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. హలో, ఐడియా ఇచ్చాను కదా, వెంటనే ఫాలో. హే, నేను రానురా. హే, ఇంకేం మాట్లాడకు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. వచ్చేయ్. రేయ్, అది కాదురా, రేయ్, వద్దురా. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? ఇదిగోండి, మీకిష్టమైన కూర, పప్పు, పచ్చడి అన్నీ చేసి పెట్టాను. నేనొచ్చే వరకు వెయిట్ చేయకుండా మీరు భోజనం చేసేయండి. నేనొచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. అలాగేనమ్మా, వెళ్ళరా. వెళ్ళు అని పంపించి మళ్ళీ నేనొచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ నా కూతురు లేకుండా నేను ఎలా తింటాను అని ఆకలితో ఉంటే మాత్రం ఈ రోజు ఊరుకునే ప్రసక్తే లేదు. అదేంటమ్మా, నువ్వు నా పక్కనుంటే కానీ నాకు ముద్ద దిగదు. సరే, నేనెక్కడికి వెళ్ళను. వద్దమ్మా, వాళ్ళ దగ్గరికి వస్తానని మాటిచ్చావు కదా, మాటిచ్చి తప్పుతావా? అలా నేను వెళ్ళాలంటే టైం అయినప్పుడు నువ్వు నా కోసం ఎదురు చూడకుండా తింటాను అని మాటివ్వాలి. సరే తల్లి, నేను తింటాను. నువ్వు మాత్రం అక్కడ ఆకలితో ఉండద్దు, నువ్వు కూడా భోంచేయి. సరే, వెళ్ళొస్తానన్నా. ఎవరమ్మా? మా ఫ్రెండ్ నాన్న. ఎవడు? ఆ బుజ్జిగాడా? కాదు నాన్న, నా పెద్ద ఫ్రెండ్ ఆదిత్య గారు.
ఆదిత్య బాబు గారికి నన్ను క్షమించమని చెప్పమ్మా. అయ్యో నాన్న, నువ్వు ఎంత అమాయకుడివి. ఇప్పుడు ఆ సంగతి ఆయనకి చెప్పడం ఎందుకు? హలో, ఏంటి ఫ్రెండ్, ఇప్పుడు ఫోన్ చేసావు? అమ్మ జానకి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? ఇప్పుడే వెళ్తున్నాను ఫ్రెండ్. ఇంట్లో నాన్నకు కావలసినవన్నీ చేసి పెట్టాలి కదా. అన్నీ ఇక్కడ సిద్ధం చేశాను. ఆయన్ని తినేయమని చెప్పాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. తొందరగా వెళ్ళమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళుంటావేమో అని ఫోన్ చేశాను. ఫ్రెండ్, నేనక్కడికి వెళ్ళాక నువ్వు ఇలా ఫోన్ చేస్తే మనిద్దరం మాట్లాడుకుంటున్నామని తెలిస్తే ఆ ఇంట్లో పెద్ద భూకంపం వస్తుంది. దాంతో నన్ను ఆ ఇంటికి రానివ్వరు. నువ్వు అలా మాట్లాడకమ్మా. నేను ఫోన్ చేయనులే. నువ్వు ఈరోజు తన్ని నాకు చూపిస్తానని మాటిచ్చావు కదా, మర్చిపోకమ్మా. చెప్పాను కదా ఫ్రెండ్, జానకి మాటిచ్చిందంటే అటు సూర్యుడు ఎటు ఉదయించినా మాట మాత్రం నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీరు మీ కూతుర్ని చూస్తారు, నేను చూపిస్తాను, సరేనా? తను ఎంత ఆనందంగా ఉందో నువ్వే చూద్దు. ఇది నీ ఫ్రెండ్ నీకిస్తున్న మాట. చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళు ఊహల్లోనే చూశాను, ఇప్పుడు ప్రత్యక్షంగా నా కూతుర్ని చూడబోతున్నాను. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందమ్మా. తొందరగా చూపిస్తావు కదూ? ఫ్రెండ్, నువ్వు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా ఉండు. అక్కడికి వెళ్ళాక అన్నీ మాట్లాడి నేను సమయం చూసుకొని తనని నీకు చూపిస్తాను, సరేనా? అలాగేనమ్మా. అన్నట్టు నేనిచ్చిన డ్రెస్సు తీసుకెళ్లకుండా ఎందుకుంటాను, తీసుకునే వెళ్తున్నాను. సరే ఫ్రెండ్, ఉంటాను, బాయ్. రే అభి, నీ మాట నమ్మి నేను వస్తున్నాను. నిజంగానే ఆ పొగరబోతు మనకు సాయం చేస్తుందంటావా? చూడనయ్యా, జానకి గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. జానకి మాకు ఈ సాయం చేయని నువ్వు అడిగావనుకో, తను ఏదైనా చేసేస్తుంది. నీ డౌట్ తీర్చడానికే వస్తున్నాను తప్ప తను నాకు హెల్ప్ చేస్తుందని నమ్మకం అయితే నాకు లేదు. చూడు బ్రో, మీ ఇద్దరు ఎదురుపడినప్పుడల్లా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు కాబట్టి కామన్గా నీకు తన మీద అలాంటి ఒపీనియన్ ఉండడంలో తప్పులేదు. బట్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. జానకి నా కోసం ప్రాణమైనా ఇస్తుంది. ఆ సంగతి నీకు తెలుసా? తను మాటలతో ప్రాణం తీస్తుందని తెలుసు, కానీ తను ప్రాణం ఇస్తుందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఈ వెటకారాలే తగ్గించుకుంటే మంచిది. జానకి ఒక్కసారి మాట ఇచ్చిందంటే 100 సార్లు ఇచ్చినట్టే. నచ్చలేదా? ఆ జానకి నువ్వు ఇచ్చే ఎలివేషన్స్ వింటుంటే చాలా చిరాగ్గా ఉందిరా. అక్కడ ఏమీ జరగదని డౌట్గా కూడా ఉంది. ఇదే నీలో నాకు నచ్చంది. మనం వెళ్ళి ఏం అడుగుతాం? సింపుల్గా, ఇదిగో మా అన్నయ్య కల్లో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది, తనకి నడుము మీద పుట్టిమొచ్చు ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, లంగా ఓణీలో ఉంటుంది, కాళ్ళకి పట్టీలుంటాయి, ఫేస్ మాత్రం ఎలా ఉంటుందో తెలీదు. అలాంటి అమ్మాయి ఈ ఊర్లో ఉందని తనకి అనుమానంగా ఉంది, నీకు తెలుసుంటే నాకు చెప్పు, మా అన్నయ్యకి చూపిస్తానంటాను. దెబ్బకి తన వెంటనే చెప్పేస్తుంది, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అప్పటిదాకా జానకి ఏంటో నీకు తెలీదులే. రేయ్, నీ మాటలు వింటుంటే బాగానే ఉన్నాయి, కానీ ఒక్కసారి ఆ జానకి గురించి తలుచుకుంటేనే చాలా చిరాగ్గా ఉంది. అరే, నాకు డౌట్, అసలు నీ మాట వింటుందా అని నాకు అనుమానంగా ఉంది. బ్రో, ఇక్కడ పొరపాటున జానకి కాదందనుకో, నేను నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే అవుతుందని నేను చెప్పాను అనుకో, దెబ్బకి జానకి భయపడిపోతుంది, మనకి సాయం చేసేస్తుంది. ఇంకా డౌట్లు మానేసి కామ్గా ఉండు. నిన్ను పోకిరి వెధవా, నేను నీకు అక్కనేంట్రా తొక్క తీసేస్తాను అనుకుంటున్నావు? రే అభి, మీ శివంగి ఎవరినో కొట్టేస్తుందంట్రా. అవునా? అయినా ఏంటి అలా బాధేస్తుంది? ఎవరో ఒకరితో గొడవ పడింది. ఈవిడ గారికి రోజు గడవదా అనుకుంటా. ప్రతిరోజు ఇదే పని కదా అమ్మాయి గారికి. అన్నయ్య, జానకి ఏం చేసినా అందులో ఖచ్చితంగా మంచి అర్థం ఉంటుంది. నువ్వు తప్పుగా అనుకోకు. పద చూద్దాం.
ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే వీధిలోనే గొయ్యి తీసి పాత పెట్టేస్తాను. చెప్పాను కదా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అక్క నన్ను వదిలేయ్, నీకు పుణ్యం నువ్వు ఉంటది. ఉయ్యరా, నీ జా- ఓ, ఏమైంది? ఎందుకు ఇతను కొడుతున్నావు? రే తను కొట్టడానికి రీజన్స్ ఏముంటారా? తనకి చెయ్యి ఉంది, తన చేతిలో కర్ర ఉంది, వీడికి కాళ్ళు చేతులు ఉన్నాయి. తను కొడుతుంది, వీడు పడుతున్నాడు, అంతే. హలో, ఏ కారణం లేకుండా కొట్టడానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? నేనైతే ఇప్పటివరకు అలానే అనుకున్నాను. ఏయ్, ఏంటి? ఆగండి 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 ఆగండి. జరుగుతున్న గొడవ కాకుండా మళ్ళీ మీ ఇద్దరు గొడవ? గొడవ కాదు, అసలు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా అంటావే గాని ఏం చేశాడో చెప్పవే. ఉమ్, వీడు మా ఊళ్ళో ఒక అమ్మాయిని వెతుకుతున్నాడంట. తను తెల్లగా చామంచాయగా ఉంటుందంట. మెల్లో వెండి గొలుసు వేసుకొని ఉంటుందంట. అంతేకాకుండా మెడ శంఖంలా ఉంటుందంట. నడుము నాజుగ్గా ఉంటుందంట. ఇలాంటి పోలికలు చెప్తున్నాడు. పైగా నీకు ఊళ్ళో అందరూ తెలుసు కదా, నాకు తనెవరో చూపించమని నన్నే అడుగుతున్నాడు. అందులో తప్పే ఉంది. తనెవరో నీకు తెలుసు కాబట్టి అడుగుంటాడు. బుద్ధుందా లేదా? ఆడపిల్లని నిజంగా ప్రేమిస్తే ధైర్యంగా వెళ్ళి అమ్మాయికి చెప్పాలి. లేదంటే వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. వెళ్దామా మరి? ఒక నిమిషం. ఇప్పుడు ఫోటో ఎందుకు తీస్తున్నావమ్మా? చూడండి, ఈ డ్రెస్ లో నా చెల్లెలు ఎంత బాగుందో. అవునక్క, నిజంగా ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇది మీ తండ్రి కొన్న డ్రెస్ భూమి. తొలిసారిగా నువ్వు వేసుకున్నావు. ఈ ఫోటో మీ నాన్నకి చూపించాలి. ఆయన ఎంతో సంతోషిస్తారు.